జరగని వాటిని జరిగిపోతాయేమో అని భయపడుతున్నారా? గత కాలంలో జరిగిన ఇబ్బందులను బట్టి ట్రామటైజ్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్తున్నారా? ఈ రోజున కొంతమంది అపవాది చేత బంధింపబడరంట, వారి గత కాలపు ఆలోచనల చేత బంధింపబడతారు. అపవాది చేత బంధింపబడితే ప్రార్థన చేస్తే, ప్రభువా ఇదిగో నీ నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, ఇదిగో ఈ యొక్క అపవాదిక శక్తుల నుంచి నన్ను విడిపించయ్యా అని మనం ప్రార్థన చేస్తే అపవాది బంధకములు తొలగిపోతాయి. కానీ మన గతకాలపు ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి, బంధిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు అంటారు, నేనే మర్చిపోయానయ్యా వాటిని, నువ్వెందుకు గుర్తుపెట్టుకుంటున్నావు? నేనే క్షమించానయ్యా నిన్ను, నువ్వెందుకు ఇంకా వాటి గురించి ఆలోచిస్తున్నావు? కరెక్టే తప్పు చేసావు, కరెక్టే పొరపాటు అయింది, నా దగ్గరికి వచ్చావు, క్షమాపణ అడిగావు, విమోచించమని అడిగావు, క్షమించమని అడిగావు. ఇట్స్ ఫర్ గివెన్ అండ్ ఫర్ గాటెన్. నేనే వాటిని క్షమించి విడిచిపెట్టేస్తుంటే నువ్వెందుకు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు? ఈ రోజున మీరు యోర్దాను నది వలె ఉండాలి కానీ మృత సముద్రంలాగా ఏమాత్రం ఉండకూడదని దేని వాక్యం తెలియజేస్తుంది. యోర్దాన్ నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఏదైతే లోపలికి ప్రవహిస్తుందో అదే తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. కానీ మృత సముద్రము లోపలికి తీసుకోవడమే తప్ప బయటికి వెళ్ళే మార్గం లేదు. ఈ రోజున నీలోనికి ఎన్నో మాటలు వస్తున్నాయి, ఎంతో మందిని కలుస్తున్నారు, ఎన్నో మాటలు వస్తున్నాయి, ఎన్నో పరిస్థితులు మీ జీవితంలోకి వస్తున్నాయి. అది బయటికి వెళ్ళలేకపోతే అక్కడికక్కడే పేరుకుపోతుంది, అక్కడికక్కడే పెరిగిపోతుంది, ఆ భారం పెరిగిపోతుంది.